ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను మీ అస్మా. ఈరోజు మనతో డాక్టర్ నంది మండలం వేణుగోపాల్ గారు, ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయన్ని అడిగి ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమాగా చెప్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? చూసే ప్రేక్షకులందరూ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. కంటోన్మెంట్ ఎలక్షన్స్లో ఎలాగ ఎగరేసామో అలాగే ఎగరేస్తాం. అందుకనే 3 మంత్రులకి ఆ బాధ్యత అప్పచెప్పడం సీఎం గారు. ప్లస్ మేమంతా కూడా ఒకసారి కాన్స్టిట్యున్సీలో తిరగడం జరిగింది. చాలా కాంగ్రెస్కి విజయాలు 100% అవకాశం ఉన్నాయి. ఈ మధ్య మీరు ఈ రేసులో ఆల్రెడీ మన అజారుద్దీన్ గారు ఎమ్మెల్సీగా ఆయన అవకాశం దక్కించుకోవడం, ఇప్పుడు రేసులో మీకు చూస్తే నవీన్ యాదవ్ గారు, బొంతు రామ్మోహన్ గారు, ఇంకా ఒకరిద్దరు ఉన్నారు. 100% గెలిచే వాళ్ళకే ఈ సీటు ఏఐసిసి అధిష్టానం ప్రకటిస్తుంది మరియు తప్పకుండా గెలుస్తాం. ఈ మధ్య వాళ్ళకు కూడా అర్థమైంది మొత్తం జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకి. ఇందులో పనులు జరగాలంటే ఉన్న ప్రభుత్వంతోనే అవుతుంది. ఉన్న ప్రభుత్వమే పనులు చేయగలదు, దానికి కేటాయించగలదు, డబ్బులు పూర్తి చేయగలదు. ఈ పేదల ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. తప్పకుండా మేము గెలుస్తాం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మాతో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.